ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన దేవుడు గొప్ప దేవుడండి. ఆయన ఆయన గూర్చి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దేవుడు మనల్ని ఆయన పరిశుద్ధ ఆలయమైన ఆకాశమందు ఆ సింహాసనం మీద నుంచి మనల్ని చూచుచున్నాడంట. కన్నులారా చూచుచున్నాడంట. ఆయన కనుదృష్టి ఆయన వారిని పరిశీలన చేస్తున్నాడంట. అవును, ఆయన మనల్ని పరిశీలన చేస్తున్న దేవుడు, మనల్ని చూచుచున్న దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. ఆయన పాదాల చెంత చేరి ఉన్నప్పుడు ఆయన కృపతో, ఆయన దీవులతో, ఆయన ఆశీర్వాదంతో, సంతోషముతో మనల్ని నింపి బలపరిచే దేవుడు. కాబట్టి ఆయన కన్నులతో పెట్టి మనల్ని చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన కనుదృష్టి పెట్టి మనల్ని పరిశీలించున్న దేవుడై ఉన్నాడు. ఆయన ఆకాశమందుండి మనల్ని చూచుచున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి మన స్తుతుల మీద ఆయన్ని ఆశీర్వదించి చేద్దాం. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరమందాసుని పరలోక ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆకాశమును సింహాసనం దగ్గర దేవా, అయ్యా నువ్వు ఇదిగో తండ్రి సింహాసనంలో ఉండి దేవా మమ్మల్ని చూచుచున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని ఇదిగో కన్నులారా చూస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ కనుదృష్టి చేత దేవా మమ్మల్ని పరిశీలన చేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. మేము కూర్చుంటా, లేచుట దేవా, మాట్లాడట ప్రతి దానిని దేవా నువ్వు పరిశోధిస్తున్న గొప్ప దేవుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా చుట్టూ వేసిన కంచెను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యమైన నీ ప్రేమను బట్టి దేవా మమ్మల్ని ఎంతగానో దీవించి ఈ సాయంకాల సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీతో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన వాడా, అయ్యా ఇదిగో తండ్రి నీలో అంటుగట్టి దేవా నీ నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి వారసులుగా దేవా నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకుంటున్న వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చేరవచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో, నీ సత్యముతో దేవా ఆరాధించే మనసు మాకు దాయిత్యమడుచున్నారు. మా పూర్ణ ఆత్మ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవా, అయ్యా మా పూర్ణ శక్తితో దేవా, అయ్యా మా ప్రాణాత్మ శరీరాలతో దేవా నేను స్తుతించేవారిగా దేవా, నేను గనపరిచేవారిగా దేవా, మమ్మల్ని నిన్ను కొనియాడేవారిగా దేవా, నీ కొరకు దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకోబడుచున్నానయ్యా. మహనీయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాలపు ఆరాధనంతటిని దేవా ఆది నుండి అంతవరకు నువ్వుండి నడిపించబడొచ్చు. నీ కృపలో దయలో ప్రతి ఒక్కరిని భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మనము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మనము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మనము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ ప్రియలో. అవునయ్యా. యేసయ్య ఎంత గొప్ప ప్రేమయ్యా. నీ ప్రేమ కల్వరిలో మా కొరకే దేవా ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరణం కంటే బలమైన ప్రేమ అయ్యా నీది. అయ్యా ఈ లోకం చూపించలేని ప్రేమతో దేవా, అయ్యా ఎంత గొప్ప ప్రేమతో, నీ అద్భుత ప్రేమతో, నీ శాశ్వత ప్రేమతో, నీ అగాపే ప్రేమతో అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, అయ్యా ఇదిగో నీ హక్కున చేర్చుకుంటున్నవాడా, నీ కౌగిట్లో దాస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృప మా ఎడల చూపిస్తున్నాడో నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి లోకమును ఎంతగానో ప్రేమించి దేవా, అయ్యా ద్వితీయ కుమారునిగా దేవా మా మధ్యకు వచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. లోక రక్షకుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమును విడిచి దేవా, అయ్యా నీ సింహాసనాన్ని విడిచిపెట్టి దేవా మా కొరకే దేవా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పాదాల చెంత చేయడానికి దేవా మాకిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, అయ్యా మా స్థితిని, పరిస్థితిని దేవా, అయ్యా చూచి దేవా చక్కబరిచే గొప్ప దేవుడో అయ్యా.
మా స్థితిగతులను మార్చే గొప్ప దేవుడవయ్యా. మా జీవితాలను మార్చే గొప్ప దేవుడవయ్యా. అటువంటి ప్రేమతో దేవా మమ్మల్ని ఇదిగో నీ సన్నిధిలో దేవా ప్రతి దినము దేవా నీతో అంటుగట్టుకుంటున్న కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీటి కాలువలు ఎవరు నాటబడినదే ఆకు వాడక దేవా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దేవా. అయ్యా పచ్చని ఒలీవ మొక్కల వలె దేవా ప్రతి దినము మాతో దేవా అయ్యా నీ సన్నిధిలో దేవా నీ వాక్యం అనే ప్రవాహంలో దేవా మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు కొందాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప ప్రేమతో దేవా మమ్మల్ని నీ కొరకై ఏర్పాటు చేసుకున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా, నీ కరుణ గొప్పదే దేవా. దీర్ఘశాంతుడివై దేవా, కరుణా వాత్సల్యం గల దేవుడివై దేవా, మా మధ్య నిరంతరము దేవా యుగ యుగములు దేవా నిరంతరం నివసించే గొప్ప దేవుడవయ్యా. నిత్యము నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి దేవా మా మధ్య ఉంచుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ షెక్కేమునికే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో నీ దుర్గానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అగో తండ్రి ఆ గృహాల్లో నువ్వు ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అక్కడ నీ కార్యాలు జరిగిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్భుత దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా, భీక్కరి గల దేవా ఇదిగో తండ్రి గొప్ప కార్యాలతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి దేవా నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని సమాధానాన్ని దేవా మాకు అనుగ్రహిస్తున్నాం. అందుకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపకే వందనాలు చెల్లిస్తూ దేవా నీ పరిశుద్ధ నామానికే దేవా మహిమ ఘనత చెల్లిస్తూ ఈ చిన్న ప్రాబ్లం నేస్తున్నాములు అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 64వ అధ్యాయము మొదటి వచనము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము మొదటి వచనము. భారతీయ సిస్టర్ చదివినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 1వ వచనం. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. In English, who that you would rend the heavens and come down, that the mountains would tremble before you. हिंदी में भला भला हो कि तू आकाश को फाड़कर उतर आए और पहाड़ तेरे सम्माहने కంప్ ఉటే. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ప్రభా మరి తెహిలా సంఘముగా కుటుంబాలుగా మేమందరము మీ సన్నిధిలో చేరి మీ స్వరమును వినాలని మేము ఎదురు చూస్తుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి దేవా. మనుష్యులు మాట్లాడుట వలన ఎటువంటి ప్రయోజనము లేదు. నీవు మాట్లాడితేనే కార్యము జరుగుతుంది. ఈ రాత్రి నీ కార్యమును మా కనులారా చూచున్నట్లు మీ స్వరాన్ని మాకు వినిపించమని, ఖాళీగా ఉన్న నీటిని వట్టి నీటిని మీ చేతులకు ఇచ్చినప్పుడు దానిని శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసముగా మీరు మార్చారు. వట్టి పాత్రలను మీ చేతులకు ఇచ్చినప్పుడు నిండు పాత్రలుగా, ఎన్నటికి తరిగిపోని పాత్రలుగా, అక్షయ పాత్రలుగా మీరు మార్చారు. మా వట్టి హృదయాలను పాదముల చెంత మేము సమర్పిస్తుండగా మా హృదయముల నిండా మీ వాక్యమును నింపుకొని, మీ శక్తి కలిగినటువంటి మాటలను మేము నింపుకొని, నీ వాక్యము ద్వారా మేము బలపడడానికి మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయమని దేవా, మీ పరిశుద్ధ లేఖనములలోని మర్మములను మాకు బోధించమని, నీ సత్యవాక్యమును మేము సరిగా గ్రహించున్నట్లు మీ కృప మాకు దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో మీ నామమునకు మాత్రమే మహిమపరచుకొనమని యేసుక్రీస్తు ప్రభువారి
సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. రైట్. చూడండి, మరి ఈ ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 1వ వచనములో, గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. Oh, that you would rend the heavens and come down, that the mountains would tremble before you. भला हो कि तू आकाश को फाड़कर उतर आए और पहाड़ तेरे सामने కాంప్ ఉటే. చూడండి, మరి దేవుని యొక్క వాక్యము మన దేవుని గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఎలా చెబుతుంది అంటే, ఆయన తనను నమ్ముకొనిన వారి కొరకు, తనకు భక్తులైన వారి కొరకు, తన యందు ఆశ పెట్టుకొనిన వారి కొరకు దేవుడు గగనమును చీల్చుకొని ఆయన భూమి మీదకు నిన్ను నన్ను కాపాడుటకు ఆయన దిగి వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. 64వ అధ్యాయము యెషయా గ్రంథములో, గగనము చీల్చుకొని నీవు దిగువచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగి వచ్చెదవుగాక. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగి వచ్చెదవుగాక. చూడండి, పదే పదే అనేక మార్లు ఈ మాట మనం చదువుతున్నాం. నీవు దిగి వచ్చెదవుగాక, నీవు దిగి వచ్చెదవుగాక, నీవు దిగి వచ్చెదవుగాక. గగనము చీల్చుకుని నీవు దిగి వచ్చెదవుగాక, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగా, అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగా నీవు దిగి వచ్చెదవుగాక. అన్యజనులు నీ సన్నిధిని కలవరపడునట్లు జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు, నీ కార్యములు నీవు చేయగా నీవు దిగి వచ్చెదవుగాక. ప్రైజ్ ద లార్డ్. సత్యవేదమైనటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, తన భక్తులను కాపాడుటకు, తన భక్తులను తమ శత్రువుల నుండి విడిపించుటకు, తద్వారా ఆయన నామమును మహిమపరచుకుంటకు ఆయన గగనమును చీల్చుకొని భూమి మీదకి దిగి వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ వాక్యమును మనము నమ్మాలి. నా విశ్వాస జీవితంలో, నా ఆత్మీయ యాత్రలో నేను ఒంటరి వాడను కాను, నేను ఒంటరి దానను కాను. నా సహాయార్థము దేవుడు నా శత్రువుల నుండి తప్పించుటకై ఆయన తన పరిశుద్ధ స్థలము నుండి, అనగా గగనము నుండి చీల్చుకొని భూమి మీదకి దిగి వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవునిని ఆరాధించేటటువంటి మనము, దేవుని విశ్వసించేటటువంటి మనము నమ్మవలసినటువంటి విషయం ఏంటంటే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి ఏ వాక్యము చూసినా కూడా దేవుని వాక్యము మనకి ఏమి బోధిస్తోందంటే, సర్వకాల సర్వావస్థల యందును కూడా దేవుడు నిన్ను, దేవుడు నన్ను
ఆయన రక్షించేవాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు మనలను రక్షిస్తాడు అనే విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఆయన ఖచ్చితముగా ఆయన నిన్ను రక్షించడం కోసం శత్రువులని అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగా కాల్చివేస్తాడు ఆయన. అగ్ని నీళ్లను ఎలా అయితే పొంగ చేస్తుందో నీ నిమిత్తము నీ శత్రువులను ఆయన అగ్ని నీళ్లను పొంగజేసినట్లు పొంగజేసేస్తాడు. ఆయన సన్నిధిలో పర్వతములు తత్తరిల్లునుగాక. ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, తన కొరకు కనిపెట్టువాని విషయమై, తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవ్వడు ఏ కాలమున చూచి ఉండలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇచ్చిన మాటను నెరవేర్చే విషయములో, వాగ్దానమును స్థిరపరిచే విషయములో, వాగ్దాన నెరవేర్పు విషయములో అనగా తన కొరకు కనిపెట్టువాని విషయములో ఆయన తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవ్వడు ఏ కాలమున చూచి ఉండలేదు. భక్తుడు చెప్తున్నాడు, అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినపడలేదు. ప్రైజ్ ది లార్డ్. అవర్ గాడ్ ఈజ్ ఎల్ షదాయ్ గాడ్. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. వేల్పులలో అటువంటి దేవుడు లేరు. వేల్పులలో ఆయనకు సాటి ఎవరు లేరు. అందుకే తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని కూడా. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఖచ్చితముగా ఆయన యందు మనకు ఒక నిరీక్షణ కలదు. ఆ నిరీక్షణ విషయంలో ఏ నిరీక్షణతో అయితే ఏ కార్యము కొరకై నీవు ఆయన యందు కనిపెట్టుకుని ఉంటున్నావో దేవుని వాక్యము సెలవిస్తోంది, తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడు కూడా లేడు. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి దేవుడో మనం తెలుసుకోవాలి. మనం ఒక కస్టమర్కి లోన్ ఇవ్వాలనుకోండి, ఫైనాన్షియల్ టెర్మినాలజీలో ఒక కస్టమర్కి మనం లోన్ ఇవ్వాలి అంటే ఆ కస్టమర్ దగ్గర నుంచి ముందు మనం ఏం తీసుకుంటామంటే కేవైసి తీసుకుంటాం. కేవైసి అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ నో యువర్ కస్టమర్, నో యువర్ క్లయింట్. అంటే ఆ కస్టమర్కి నువ్వు ఏదన్నా చేయడానికంటే ముందు ఆ కస్టమర్ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆ కస్టమర్ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఆ కస్టమర్ యొక్క కొన్ని విషయాలు నువ్వు తీసుకోవాలి. కేవైసి, మీ కేవైసి అప్డేట్ చేయండి అంటారు బ్యాంక్ నుంచి ఫోన్ చేసి. అంటే ఏంటి? మీ ఆధార్ కార్డు, మీ ఓటు కార్డు, మీ పాన్ కార్డు, మీ మొబైల్ నంబర్, మీ బ్యాంక్ అకౌంట్, వీటిని ఏమంటామంటే మనం కేవైసి అంటాం. ఒక లోను బ్యాంక్ నుంచి మనం తీసుకోవాలంటే ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటంటే, ఒక కస్టమర్కి ఈ భూమి మీద నువ్వు ఏదన్నా సహాయం చేయాలి, ఏదన్నా ఒక బిజినెస్ చేయాలి, లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడే ఇన్ని అవసరం అవుతాయి. మరి దేవాది దేవుడి నుంచి ఒక గొప్ప కార్యము నీ జీవితాల్లో జరిగించుకోవాలంటే నో యువర్ గాడ్, కేవైజీ, నో యువర్ గాడ్. నీ దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రైజ్ ద లార్డ్. నీ దేవుని గురించి తెలుసుకోకుండా దేవుడి నుంచి గొప్ప కార్యాలు మనం పొందుకోలేం. కాబట్టి జరుగునని మేము అనుకునని భయంకరమైన క్రియలు మా జీవితాల్లో ఆయన ద్వారా మనం పొందుకోవాలంటే నీ కొరకు నా కొరకు ఆయన గగనమును చీల్చుకొని దిగి రావాలి అంటే మన దేవుడెవరో మనం తెలుసుకోవాలి. మన దేవుడెవరంటే తన కొరకు కనిపెట్టువాని విషయములో, తన కొరకు కనిపెట్టువాని విషయములో ఆయన తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవ్వడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి
తెలిసి ఉండలేదు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే శక్తివంతుడైనటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరి గడిచిన కొన్ని రోజులుగా మనం దేవుని యొక్క కార్యములను చూడగలుగుతున్నావా? దేవుని యొక్క సమయోచితమైనటువంటి సహాయాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నావా? గ్రహించగలుగుతున్నావా? అనేక సందర్భాలలో దేవుని ద్వారా సహాయము పొందినటువంటి మనము ఆ సహాయము దేవుని దగ్గర నుంచి వచ్చిందనే విషయాన్ని గ్రహించలేకపోతాం. దురదృష్టకరం. ప్రార్థన చేసినటువంటి మనము ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్నప్పుడు ఆ జవాబు దేవుడే ఇచ్చాడని, దేవుడే ఆ సహాయాన్ని అనుగ్రహించాడన్న సంగతి మనం మర్చిపోతుంటాం. మన దేవుడేమో కృతజ్ఞతను కోరుకునేటటువంటి దేవుడు. అనగా చేసిన మేలును మరిచిపోకుండా గుర్తు పెట్టుకోవాలి అని ఆశపడేటటువంటి దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మరి 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు ఒక్క కుష్ఠరోగి మరలా తిరిగి వచ్చి ప్రభువారికి ముందు నిలబడి తన ఆ దేహాన్ని కనపరుచుకుని దేవుణ్ణి మహింపరుస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు, మిగతా 90 ఎక్కడా అని. 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడితే నువ్వు ఒక్కడవే వచ్చావు, మిగతా. ఆ ప్రశ్నకి అర్థం ఏంటంటే, దేవుడు జరుగునని మీరు అనుకునని భయంకరమైనటువంటి కార్యములు ఆయన తన బాహువును చాచి మీ జీవితాల్లో జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆ కార్యము దేవుని ద్వారా జరిగిందని గుర్తించకపోతే ఆయన బాధపడతాడు. కాబట్టి గడిచిన కొన్ని రోజులుగా మనము ధ్యానం చేస్తున్న అంశం ఏమిటి అంటే, మనము దేవుని కార్యాలను గుర్తించగలుగుతున్నామా? చూడండి, గగనమును చీల్చుకొని దేవుడు దిగి వస్తాడు అన్న వాక్యము మనం ఇప్పుడు చదివాం. దేవుడు గగనమును చీల్చుకొని నిన్ను కాపాడడానికి ఆయన తన సమయోచితమైనటువంటి సహాయాన్ని అందించడం కొరకు ఆయన గగనమును సహితము చీల్చుకొని నీ యొద్దకు దిగి వచ్చేటటువంటి దేవుడు. అయితే ఆయన ఎలా వస్తాడంటే, కొన్నిసార్లు ఆయనే స్వయముగా వస్తాడు, మరి కొన్నిసార్లు ఆయనే అనగా దేవుడే దూతగా మారి తన భక్తుల దగ్గరకు వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దేవునిగా కొంతమంది భక్తులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. మరికొన్ని సందర్భాల్లో దేవుడే దూతగా మారి ఆయన తన సహాయాన్ని అందించడం కోసం వచ్చాడు. ఎందుకంటే మనుష్యులు ఎవ్వరూ కూడా దేవుణ్ణి చూడలేరు. కోటి సూర్యుల తేజస్సు కలిగినటువంటి దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. కాబట్టి ఆయన తన భక్తులకు సహాయం చేయడానికి కొన్ని సందర్భాల్లో దేవుడే దూతగా మారి వచ్చి భక్తులను కాపాడాడు. గడిచిన దినాల్లో మనం ధ్యానం చేశాం. ఎలీషా, ప్రవక్త అయినటువంటి ఎలీషా మరి సిరియా దేశంలో సిరియా రాజు ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆలోచనలన్నింటినీ కూడా ఇజ్రాయేలు రాజుకి తను చేరవేస్తున్నాడు. తన ఆత్మీయమైనటువంటి కన్నుల ద్వారా, ఆత్మీయ దృష్టి ద్వారా, దేవుడిచ్చినటువంటి జ్ఞానము ద్వారా పక్క దేశంలో జరుగుతున్నటువంటి విషయాలను సైతము ఇతడు గ్రహించి ముందుగానే తెలుసుకొని ఇజ్రాయేలు రాజుకు ఆయన అందజేస్తున్నాడని చెప్పి మరి ఈ సిరియా రాజు ఎలీషా మీదకు రాత్రికి రాత్రే సైన్యములను పంపించినప్పుడు, గొప్ప సైన్యమును పంపించినప్పుడు ఎలీషా తన కనులెత్తి చూసినప్పుడు సిరియా సైన్యము కంటే ఎక్కువైనటువంటి సైన్యము ఆ పట్టణము చుట్టూ కూడా ఎలీషా చూడగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. అనగా తన ప్రవక్త అయినటువంటి ఎలీషాను కాపాడుటకు, ఎలీషా యొక్క శత్రువులకు బుద్ధి చెప్పుటకు దేవుడే దూతగా మారి ఆ రాత్రి
ఆ దోతాను పట్టణము చుట్టూ కూడా పరలోక సైన్య సమూహం అనగా దేవదూతల సమూహము ఎలీషాను మరి ఆ పట్టణమును ఇజ్రాయేలీలను కాపాడినట్టుగా మనం చూసాం. అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు తన నోటికి వచ్చినటువంటి పేలాపనలు పేలి ఇజ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవాను బాహాటముగా దూషించి మరి గర్వముతో యూదా రాజైనటువంటి హిజ్కియా మీదకు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా కూడా దేవుని యొక్క దూత సహాయాన్ని చూడగలిగాడు. వారికి ఉన్నది అనగా అష్షూరు రాజుకు ఉన్నది మానవ హస్తము, మానవ సహాయం. కానీ మనకు దేవుని సహాయము మనతో ఉంది కాబట్టి భయపడకండి అంటాడు. కాబట్టి హిజ్కియాను కాపాడడానికి దేవుడే దూతగా మారి వచ్చి హిజ్కియాను కాపాడాడు, యూదా దేశాన్ని కాపాడాడు. తన భక్తుడైనటువంటి దానియేలును తనకు ప్రార్థన చేస్తున్నాడన్న కారణము చేత తీసుకువెళ్లి సింహాల గుహలో వేసినప్పుడు దేవుడే దూతగా మారి ఆ సింహముల నోళ్లు మూయించి ఆ రాత్రంతా కూడా దానియేలుతో పాటు సింహపు గుహలో దేవుడు దూతగా మారి ఆ రాత్రి అక్కడ గడిపినట్లు మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. మరి బిలాము ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు దేవుడే దూతగా మారి తన కత్తిని దూసి మార్గములో మధ్యగా నిలబడిపోయి బిలాముకి ఎదురుగా నిలబడినప్పుడు గాడిద చూడగలిగింది దేవుని దూతను, బిలాము చూడలేకపోయాడు తను చేసినటువంటి పాపమును బట్టి. తర్వాత తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు బిలాము కూడా దేవుని దూత యొక్క సహాయాన్ని చూడగలిగాడు. కాబట్టి అనేక సందర్భాల్లో దేవుడు దూతగా మారి తన సహాయాన్ని తన తన కొరకు కనిపెట్టు వారి విషయములో నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవ్వడు ఎన్నడను చూచి ఉండలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం రాగానే భయపడిపోయి, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి పిలిచావా, మా జోలికి రావద్దు అని చెప్పాం కదా మోషే, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి పట్టుకుని తీసుకొచ్చావు? ఇప్పుడు ముందేమో ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం, మేమేం చేయాలని భయపడిపోయినప్పుడు దేవుడే దూతగా మారి అంతవరకు ఇజ్రాయేలీల సమూహమునకు ముందు నడుస్తున్నటువంటి దూత వారిలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడు కొరకు ఇజ్రాయేలీల సమూహము వెనుకకు వచ్చి అనగా ఇజ్రాయేలీలకు ఫరో సైన్యమునకు మధ్యలో దేవుడు దూతగా నిలబడిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా దేవుడే తన దూతను అనగా ఆయనే దూతగా వచ్చి మరి యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఆయన నిలిచిపోయాడు. కాబట్టి రాత్రి దేవుని సన్నిధిలో దేవుని మాటలను వింటున్నటువంటి మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీ కొరకు, దేవుడు నా కొరకు గగనము చీల్చుకుని దిగి వస్తాడు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చూస్తాం. జకర్యా గ్రంథములో 2వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు నీ గురించి నా గురించి ఆయన ఈ లోకమునకు ఆయన పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టి నీ కోసం నా కోసం దిగి వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవండి 2వ అధ్యాయము 13వ వచనం. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి చూసారా, సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు ఆయన? ఆయన పరిశుద్ధ నివాసమును విడిచి ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే మన మధ్యకు వస్తున్నాడు. దేవుడే దూతగా మారి ఇజ్రాయేలీలు భయపడుతున్నప్పుడు ఇజ్రాయేలీలకి ఐగుప్తు సైన్యమునికి మధ్యలో నిలిచిపోయాడు ఆయన.
మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీకున్నటువంటి సమస్యలలో ఆ సమస్యల మధ్యలో నిలిచుండేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. జడియవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడంటే నిన్ను గురించినటువంటి కన్సర్న్ కలిగినటువంటి దేవుడు. నిన్ను నిన్ను ముట్టినవాడు ఆయన తన కనుగుడ్లను ముట్టినవాడుగా ఎంచేటటువంటి దేవుడు. నిన్ను ముట్టినవాడు ఆయన తన కనుగుడ్లను ముట్టినవాడుగా ఎంచేటటువంటి దేవుడు. కాబట్టి ఎవరైనా ఈ రోజు నీ దగ్గరికి రావాలి అంటే ముందు ఎవరిని టచ్ చేయాలి? దేవుని యొక్క కనుగుడ్లను టచ్ చేయాలి. అప్పుడే నీ దగ్గరికి రాగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ రాత్రి మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే దేవుడు గొప్పవాడే, దేవుడు నమ్మదగిన వాడే, దేవుడు ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడే. అయితే ఆయన సహాయాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? వీరందరూ గుర్తించగలిగారు. ఎలీషా గుర్తించగలిగాడు, దేవుని సహాయం నాకుంది, నా దేవుడు నా కోసం దిగి వస్తాడు. హిజ్కియా గుర్తించగలిగాడు, దేవుడి సహాయం నాతో ఉంది, మన పక్షమున వ్యాజ్యం ఆడడానికి దేవుడు ఉన్నాడు, ఊరక నిలిచుండి మీరు చూడండి. దానియేలు గుర్తించగలిగాడు దేవుని సహాయాన్ని, ఇదిగో ఆయన తన దూతను పంపించి సింహముల నోళ్లను మూయించను అంటున్నాడు దానియేలు. బిలాము గుర్తించగలిగాడు, ఇజ్రాయేలీలు మోషే గుర్తించగలిగారు దేవుని సహాయము వారికి తోడుగా ఉందని చెప్పి. ఈరోజు నువ్వు నేను గుర్తించగలుగుతున్నామా? లేదా ఇంకను మాకు సహాయం లేదండి, మాకెవరు తోడు లేదు, ఈ లోకంలో మమ్మల్ని రక్షించేవాడు మమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేరు. కొన్నిసార్లు మనుషులు అంటారు దేవుడు కూడా మమ్మల్ని కాపాడలేడని. దేవుడి నామాన్ని బాహాటంగా మనం అవమానపరుస్తున్నట్టు. దేవుడు కూడా మమ్మల్ని కాపాడలేడంటారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన సహాయాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? ఎందుకంటే ఆయన సహాయాన్ని, ఆయన సమయోచితమైనటువంటి భీకర కార్యములను చూడకుండా ఈ లోక సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తూ ఉంటది. మన కనులు మూయించేవాడు ఒకడున్నాడు. అయితే ఆ కనులు తెరవబడాలి, తెరిచేవాడు కూడా ఒకడున్నాడు. కనులు మూయించడానికి సాతాను ఉంటే కనులు తెరిపించడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే నిన్న మొన్న విన్న మనం యెఫ్తా అనగా తెరవబడుమని అర్థం. బి ఓపెన్, తెరవబడాలి. మన మనోనేత్రములు తెరవబడాలి, మన హృదయములు తెరవబడాలి. అప్పుడే మనం దేవుని తట్టు తిరగలుగుతాం. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ రాత్రి ఒక్క వృత్తాంతాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేను మీకు చూపిస్తాను. ఆయన మీకోసం ఎలా దిగొస్తాడో గగనమును చీల్చుకుని, తన భక్తుల కొరకు, అవసరంలో ఉన్నటువంటి వారి కొరకు, తన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు ఆయన దిగి వచ్చి ఎలా సహాయం చేస్తాడో మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క సహాయం ఎలా ఉంటుంది? దేవుడు తన దూతలను పంపించి లేదా తానే దూతగా మారి వచ్చి మనకు సహాయం ఎలా చేస్తాడు? చూడండి, ఇజ్రాయేలీలు అరణ్యంలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు లేవు. నీళ్ల కోసం వారు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఒక చోట మనం చదువుతాం, ఒక బండ చూపించి దేవుడు, నేను ఈ బండ మీద నిలబడతాను, నువ్వు నీ కర్రతో ఈ బండను కొట్టు అని మోషేకు చెప్తాడు. అంటే నీళ్లే లేని ఎడారి లాంటి ప్రాంతం వచ్చినప్పుడు దేవుడే బండగా మారి బ్రద్దలై ఇజ్రాయేలీకి నీళ్ళు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయా సందర్భములను బట్టి ఆయన బండగా మారేటటువంటి దేవుడు, కొండగా మారేటటువంటి దేవుడు, దూతగా మారేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీళ్లు లేని సమయంలో ఆయన బండగా మారి బ్రద్దలై నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు సహాయంలో, ఈ సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో ఆయన అనగా దేవుడే దూతగా మారి వచ్చి సహాయం చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను,
అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యముల్లో 12వ అధ్యాయంలో ఈ ఈ ఈ వృత్తాంతాన్ని అంతటిని కూడా మనం చదువుతున్నాం. ఈ 12వ అధ్యాయంలో అప్పుడు ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మొదటి వచనం నుంచి మనం చూసినప్పుడు దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని, అనగా యేసు నామములో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా సంఘముగా కూడుకుంటున్నారో ఆ సంఘపు వారిని బాధ పెట్టడానికి రాజుగారు పూనుకున్నారు. ఈ రాజుగారు అయినటువంటి హేరోదు ఏం చేశాడంటే, యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గముతో చంపించేశాడు. ఎప్పుడైతే యోహాను సహోదరుడైనటువంటి యాకోబు చనిపోయాడో యూదులందరూ కూడా ఎంతో సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు. యూదులు ఎప్పుడైతే సంతోషపడుతున్నారో, ఓహో, అంటే యూదులను సంతోషపరచాలంటే మనము క్రీస్తు మార్గములో ఉన్న వారిని ఇబ్బందులు పెట్టాలి. అప్పుడు యూదులు సంతోషపడతారని యూదుల సంతోషము కొరకు రాజు అయినటువంటి హేరోదు ఏం చేశాడంటే, ఇప్పుడు పేతురు గారిని కూడా పట్టుకుని తీసుకెళ్లి చెరసాల్లో వేయించాడు. చూడండి, శత్రువు చేసే మరి పన్నాగములు ఇలా ఉంటాయి. ఎప్పుడు వేయించాడంటే కరెక్ట్ గా ఆ పులియని రొట్టెల పండుగ దినాల్లో, పస్కా పండుగ దినాల్లో, పండగ సమయంలో అందరూ సంతోషముతో దేవుని మందిరాలలో ఆ పస్కా భోజనమును భుజిస్తూ మరి దైవావేశముతో ఉండి సంతోషముగా ఉండే సమయంలో ఈయన్ని పట్టుకున్నారు పేతురు గారిని. సాతాను ఎప్పుడు కూడా, ఎప్పుడైతే మనము బహు సంతోషంలో ఉంటామో అప్పుడే ఏదో ఒక శోధన తీసుకొస్తారు మన జీవితాల్లోకి. అనగా ఆ సంతోషమును మన నుండి దూరము చేయడానికి, ఆ సంతోషమును పాడు చేయడానికి వాడి పనే అది. ఇప్పుడు కరెక్ట్ గా పేతురు గారిని అరెస్ట్ చేయడానికి వీరు సాతాను పెట్టుకున్నటువంటి ముహూర్తం ఏంటంటే పండుగ రోజులు, పులియని పండుగ రోజులు. అతన్ని పట్టుకుని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించను. చూడండి, పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఎక్కడైనా సరే దేవుని నమ్ముకున్న వారికి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎలీషా ఒక దైవ సేవకుడు, ఒక ప్రవక్త. ఎలీషా మీదకు సైన్యాన్ని పంపించినప్పుడు ఏదో ఒకరినో ఇద్దరినో ముగ్గురినో కాదు, గొప్ప సైన్యమును పంపించిన మనం చదివాం. ఇప్పుడు పేతురు గారు, ఈయన ఒక దైవ సేవకుడు. ఈ దైవ సేవకుడిని అరెస్ట్ చేసి జైల్లో వేయించి ఇప్పుడు ఈయన దగ్గర 4 చతుష్టయముల సైనికులను బందోబస్తుగా పెట్టారు. అనగా 16 మంది సైనికులను ఈ పేతురు గారు, ఒక్క పేతురు గారి చుట్టూ 16 మంది మరి సైనికులను కావలి ఉంచారు. మరి ఆ చెరసాల్లో ఉన్నప్పుడు 5వ వచనం మనం చదివితే, పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేతురు గారు చెరసాల్లో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు చూడండి, అత్యాశక్తి కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు గగనమును చీల్చుకుని నీ దేవుడు నీ దగ్గరికి దిగి వస్తాడా? రాడా? దిగి వస్తాడు. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు పరలోక సైన్య సమూహము దిగి వచ్చింది. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడే దూతగా మారి దిగి వచ్చి మరి అష్షూరు రాజు యొక్క సైన్యం అంతటినీ కూడా సంహరిస్తాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడే దూతగా మారి మరి సింహముల నోళ్లు మోయిస్తాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు ప్రార్థన చేస్తే చాలు ఆయన నీ దగ్గర దిగి వచ్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.
ఎలీషా గారు ప్రార్థన చేయడం చూడండి. వీడి కన్నులు తెరువుము అంటే వీడి కన్నులు తెరిచాడు. వారి కన్నులు మూయము అంటే వారి కన్నులు మూసాడు. కాబట్టి ప్రార్థన చేయుటే ఆలస్యము, మన దేవుడు వచ్చి నీ సమస్యల మధ్యలో నిలబడిపోతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అత్యాశక్తితో వారు ప్రార్థించారని వ్రాయబడి ఉంది. ఈరోజు నీ ప్రార్థన అంతంత మాత్రంగా ఉంటుందా? ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావా? అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఇక్కడ సంఘమంతా కూడా పేతురు గారి గురించి అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉంటానన్నటువంటి దేవుడు. ఇప్పుడు సంఘం అంతా కలిసిపోయింది. సంఘం అంతా ఆసక్తి కాదు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు దిగి వచ్చేటటువంటి సమయం. అందుకే జకర్యా గ్రంథంలో మనం చదివాం కదా, సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి మన మధ్యకు వచ్చుచున్నాడు. ఈరోజు అత్యాశక్తితో నువ్వు నేను ప్రార్థన చేస్తే, బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నీ దేవుడు గగనమును చీల్చుకుని నీ యొద్దకు దిగి వచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సకల జనులారా యెహోవా తన పరిశుద్ధ నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై. ఇప్పుడు సంఘం ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారు జైల్లో ఉన్నారు. అతని చుట్టూ 16 మంది సైనికులు ఉన్నారు. మరి అలాంటి సమయంలో 6వ వచనంలో మనం చూస్తే, హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుండెను. చాలు చూడండి, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. హేరోదు అతనిని అనగా పేతురుని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, హేరోదు ఈ రోజు రాత్రి పేతురు గారిని వెలుపలికి తీసుకురావాలనుకుంటున్నాడు. దేనికి? చంపేయడానికి. యాకోబుని ఏం చేశాడు? ఖడ్గముతో చంపేశాడు. ఇప్పుడు పేతురు గారి యొక్క చావుకు ముహూర్తం పెట్టాడు హేరోదు. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట, హేరోదు అతనిని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్యన నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొనుచుండిరి. కరెక్ట్ గా ఆయన్ని జైలు నుంచి బయటకు తీసుకురావాలి. ఆ రాత్రి పేతురు గారి తల నరికించేయాలి. ఇది రాజుగారు పెట్టుకున్నటువంటి ప్రణాళిక. సంఘం ఏం చేస్తున్నారు? అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. మనం ఈరోజు ఏ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం? గగనమును చీల్చుకొని దిగి వచ్చేటటువంటి దేవుడు ఆయన. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారికి తన కార్యము సఫలము చేసే విషయములో ఈయనకు మించిన దేవుడు ఇంకొకరు లేరు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, నమ్మదగినటువంటి దేవుడు, రైట్ టైంలో వచ్చేటటువంటి దేవుడు. ఒక రోజు ముందు కాదు, ఒక రోజు ఆలస్యంగా కాదు, కరెక్ట్ గా ఏ రాత్రి అయితే పేతురు గారి మరణమునకు ముహూర్తం పెట్టబడిందో అదే రాత్రి. చదువుదాం 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ రాత్రి అయితే పేతురు గారి యొక్క మరణము నిర్ణయించబడిందో ఆ రాత్రే ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. గగనము చీల్చుకొని నీ దగ్గరికి వచ్చి నిలిచేటటువంటి దేవుడండి మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఇలాంటి దేవుడు లేడు. ఇలాంటి దేవుడు కలడన్న సమాచారము ఎవడును ఎన్నడను విని ఉండలేదు అంటున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో మరణపు అంచులో ఉన్నటువంటి 16 మంది సైనికుల మధ్య 2 సంకెళ్లతో బంధించారు. 2 సంకెళ్ళు పేతురు గారికి చుట్టేసి, పేతురు గారు మధ్యలో పడుకుంటే అవతల పక్క ఒక సైనికుడు, యువతల పక్కన ఒక సైనికుడు.
ఇద్దరు సైనికుల మధ్య ఈయన పడుకునుంటే, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్ము. దేవుడే దూతగా మారి పేతురు గారి దగ్గరికి చెరసాల మధ్యలోనికి వచ్చేసాడు. ఇప్పుడు దూత మామూలు వాడు అనుకోండి, ఈ చెప్పులు వేసుకోవడం, ఈ వస్త్రం వేసుకోవడం అవసరం ఏముంది? కానీ దూత ఎవరనుకుంటున్నారు? దేవుడే దూతగా మారొస్తాడు. దేవుడు దూతగా మారొచ్చాడు కాబట్టి ఇప్పుడు నీ వస్త్రాన్ని సరి చేసుకోమని చెప్తున్నాడు. నీవు నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రమును పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక, ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఎవరండి ఈయన? పేతురు గారు. పేతురు గారంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగింపబడడానికి ముందు రాత్రి మరి యూదులు, ఈ రోమా సైన్యం అంతా కూడా ఆయన చుట్టూ వచ్చి ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుని, బోధకుడా నీకు శుభమని చెప్పినప్పుడు, అప్పగించినప్పుడు వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి వస్తుంటే ఈ పేతురు గారు కోపంతోటి ప్రధాన యాజకుడి యొక్క సేవకుడు అయినటువంటి మల్కు అనే వ్యక్తి యొక్క చెవి నరికేస్తాడు. చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50. యేసు ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతిని నశిద్దురు. చూడండి, మరి పేతురు గారు కోపంతో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించడానికి వచ్చిన వారిలో ఒక ప్రధాన యాజకుడు దాసుడిని కొట్టి వాని చెవిని తెగ నరుకుతాడు. ఎప్పుడైతే ఈ ప్రధాన యాజకుడి యొక్క దాసుడి యొక్క చెవిని పేతురు గారు నరుకుతారో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. చూడండి, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఆ తర్వాత మాట చూడండి, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? 12 సేనా వ్యూహాలు. ఒక సేనా వ్యూహము అంటే, ఒక వ్యూహము అంటే 6,000 మంది సైన్యం. 12 సేనా వ్యూహములు అంటే 72,000 మంది సైన్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, పేతురు, నువ్వేంటి ప్రధాన యాజకుడి దాసుడి యొక్క చెవి నరికేశావు? అంటే ఇప్పుడు నేను ఒంటరి వాడినని, నాకెవరు సహాయం లేరని, ఒకవేళ నేను తండ్రిని వేడుకుంటే నాకు సహాయం రాదని అనుకుంటున్నావా? ఇప్పటికిప్పుడు నేను నా తండ్రిని అడిగిన ఎడల ఒక్క క్షణములో 72,000 మంది పరలోక సైన్యం దూతలు నా దగ్గరికి వస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఏ పేతురైతే మరి ఆ దాసుడి యొక్క చెవి నరికాడో, ఇప్పుడు అదే పేతురు మరణశిక్షలో మరి చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు యేసయ్య చెప్పాడు, నేను అడిగితే నా తండ్రి దూతలను పంపించడని నువ్వు అనుకుంటున్నావా?
పంపిస్తాడో లేదో అప్పటికి పేతురుకి తెలియదు. కానీ ప్రభువారు అంటున్నారు, ఒకవేళ నేను అడిగితే ఆయన పంపడనియు, నాకు సహాయం రాదనియు నువ్వు అనుకుంటున్నావా పేతురు? ఎందుకు ఇలా చేసావని చెప్పని. కానీ ఇప్పుడు పేతురు సహాయం వస్తుందో లేదో తెలుసుకునే టైం వచ్చింది. ఈ పేతురు జీవితంలో ఈ ఈ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడే దూతగా మారి దిగి వచ్చాడు. నీ వస్త్రాన్ని సరిచేసుకోమన్నాడు, అతన్ని తట్టాడు, లెగు చెప్పులేసుకోమన్నాడు, నడుము కట్టుకోమన్నాడు, పదానా వెంట అని చెప్పి మరి పేతురు గారిని తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఈ రోజు నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఇదంతా మీకు తెలుసు. పేతురు గారు చెరసాల్లో వేయబడ్డం, దేవదూత రావడం, విడిపించడం, సంఘం ప్రార్థన చేయడం, ఇదంతా మనం ఎప్పటి నుంచో వింటున్నటువంటి విషయమే. అయితే ఇందులో క్రొత్త విషయం ఏంటి అంటే, ఒక మాట చూడండి. అతను నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, అనగా పేతురు గారు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపగా. ప్రైజ్ ద లార్డ్. దేవుడే దూతగా మారి చెరసాల మధ్యలోనికి వచ్చి ఇంకొద్ది గంటల్లో పేతురునికి మరణశిక్ష వేసేటటువంటి ఆ సమయంలో దేవుడు అతన్ని బయటికి తీసుకొస్తే, ఇప్పుడు దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక. పేతురు గారు లాంటి భక్తుడే గ్రహించలేకపోతే దేవుడు నీ జీవితంలో చేసిన సహాయాన్ని, నా జీవితంలో చేసిన మేల్ని మనం ఎలా గ్రహించగలుగుతాం? మీకు అర్థం అవుతుందా? చాలా సందర్భాల్లో మనము దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యం చేస్తాం. దేవుని యొక్క సహాయాన్ని మనం గుర్తించం, రికగ్నైజ్ చెయ్యం, ఇగ్నోర్ చేస్తాం. అది దేవునికి ఎంతగానో బాధ కలిగించేటటువంటి విషయం. దేవుడు నీలో ఉన్నాడని, దేవుడు నీతో ఉన్నాడని, దేవుడు నిన్ను రక్షిస్తాడని, దేవుడు తనను వేడుకున్న వారి కొరకు గగనమును చీల్చుకుని దిగి వస్తాడని, నీ శత్రువులను అగ్ని గచ్చ పొదలను కాల్చినట్లుగా, అగ్ని నీళ్లను పొంగింప చేసినట్లుగా తన నామ మహిమార్థమై నీ శత్రువులను లయము చేస్తాడు ఆయన. అయితే ఆయన సహాయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు దూత ఇంత చేస్తే పేతురు గారు చూడండి, దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహించగా తనకు దర్శనము కలిగినని తలస్తున్నాడు. భ్రమలో ఉన్నాడు. ఇది నిజంగా జరుగుతుంది అనుకోవట్లా. నిజంగానే దేవుడు దిగొచ్చాడు, దేవుడు తన చెయ్యి పట్టుకున్నాడు, లేపాడు, బయటికి లాక్కెళ్తున్నాడు. కానీ పేతురు అనుకుంటున్నాడు ఇదంతా నిజం కాదు, ఇది కేవలం ఒక దర్శనమేమో అనుకుంటున్నాడు. ఇప్పుడు తర్వాత జరుగుతున్న కార్యం చూడండి. 10వ వచనంలో, మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. చూడండి, దేవుడు మొదటి కావలి దాటేంత వరకు, రెండవ కావలి దాటేంత వరకు పెద్ద పెద్ద ఇనప గవినులు ఉన్నాయి అక్కడ. దేవుడు ముందు వెళ్తున్నాడు, పేతురు వెనకాల వస్తున్నాడు. దేవుడు ముందు నడుస్తున్నాడు, ఇజ్రాయేలీలు కూడా దేవుడు ముందు నడుస్తూ వెళ్ళాడు, వెనకాల ఇజ్రాయేలీలు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ముందు నడుస్తున్నాడు, పేతురు వెనకాల వస్తున్నాడు. ముందు ఉన్నటువంటి గవినులు ఇనప గవినులు పెద్ద పెద్దవి, అవి వాటంతట అవే ఓపెన్ అయిపోతున్నాయి. వాటంతట అవే ఓపెన్ అయిపోతున్నాయి. 2 సెక్యూరిటీస్ని దాటేశాడు. మొదటి కావలిని, రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అవే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. నిన్న విన్నాం కదా, తెరవబడాలి. ఇక్కడ గవిని యొక్క ద్వారములు తెరవబడుతున్నాయి. నీ దేవుడు నీతో ఉంటే నీ మనోనేత్రములు తెరవబడతాయి, నీ హృదయము తెరవబడద్ది, నీ చెవులు తెరవబడతాయి, నీ కళ్ళు తెరవబడతాయి. ఇక్కడ చెరసాల యొక్క ద్వారాలు తెరవబడుతున్నాయి, పట్టణపు యొక్క గవిని ద్వారాలు వాటంతటవే తెరవబడుతున్నాయి. యెఫ్తా తెరవబడుట, బి ఓపెన్. ఇక్కడ వాటంతట అవే తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దేవుడు వెళ్ళిపోయాడండి. ఇంకా సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు.
ఆయన తన పరిశుద్ధమైన నివాసాన్ని విడిచి చెరసాల మధ్యలోనికి వచ్చాడు. పేతుర్ని బయటకు తీసుకొచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి 11వ వచనంలో, పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చెయ్య ఉద్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు అర్థమైందండి విషయం. పేతురుకు తెలివి వచ్చింది. పేతురు గారికి మొత్తం చెరసాల్లోంచి ఇనప సెక్యూరిటీ లెవెల్ 1 లెవెల్ 2 దాటుకుని ఊరిలోకి తీసుకొచ్చి ఊరి యొక్క గవిన్లు దాటించి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలివి వచ్చింది పేతురు గారికి. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి, దానియేలు ఏమంటున్నాడు? నేను యెహోవా దృష్టికి నిర్దోషినై ఉంటిని గనుక ఆయన తన దూతను పంపి సింహముల నోళ్లు మోయించెను. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు నిజం. సత్యాన్ని గ్రహించాడు, దేవుడి కార్యాన్ని గ్రహించాడు, తెలివిలోకి వచ్చాడు, స్పృహలోకి వచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేతురు గారు లాంటి భక్తులు, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షముగా చూచినటువంటి భక్తులు, వాళ్లే నిజాన్ని గ్రహించలేకపోయారండి. ఒక క్షణం పాటు వాళ్లే భ్రమలోకి వెళ్ళిపోయారు. దేవుడే దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని చెరసాల నుంచి నడిపించుకుంటూ తీసుకుని బయటికి వెళ్ళినా కూడా భ్రమనుకున్నారు, కళ్ళనుకున్నారు, దర్శనం అనుకున్నారు. వచ్చింది దేవుడని, సహాయము దేవుని ద్వారా కలిగిందని తెలుసుకోలేకపోయారు. క్షణమాత్రంలో వారు భ్రమలోకి వెళ్ళిపోయారు. ఈరోజు మీరు నేను ఎన్ని విషయాల్లో, ఎన్నిసార్లు దేవుని సహాయాన్ని మనము మర్చిపోయాం? ఎన్నిసార్లు దేవుని సహాయాన్ని మనం గుర్తించలేకపోయాం? దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి సహాయం విషయంలో మనం ఎప్పుడైనా దేవుడికి హృదయపూర్వకముగా ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి మన నోరు తెరచి సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? తెలివి లేని వారిగా అయిపోతున్నామా మనం కూడా? పేతురికి తెలివి వచ్చిందంటే, అప్పుడు తెలివి వచ్చిన తర్వాత విషయం అర్థమైంది అతనికి, నా కోసం దేవుడే దిగి వచ్చాడు. గగనము చీల్చుకుని దిగి వచ్చేటటువంటి మన దేవుడు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో, ఆయనను నమ్ముకున్న వారి విషయంలో ఆయన గగనమును చీల్చుకుని ఆయన పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టి మన మధ్యకు వచ్చేసేటటువంటి దేవుడు. ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన సమయోచిత, ఇంకా ఎంతకాలం అండి మా జీవితంలో ఈ కష్టం, ఇంకా ఎంతకాలం మా ప్రార్థనలు ఆలకించడు? సమయం వచ్చేంత వరకు. పేతురు గారు కూడా అనుకుని ఉండొచ్చు కదా, అయిపోయింది, ఇంక ఈ రాత్రి ఇంకే ఉంది, తెల్లారితే నా మొండెము నా తలకాయ యెరూషలేము గుమ్మానికి వేలాడదీయబడతాయి, తెల్లారితే అయిపోయింది నా బ్రతుకు, ఇంకెక్కడ వస్తాడు దేవుడు అని అనుకోలేదు. సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. 2 సైనికుల మధ్యన, 2 సంఖ్యల మధ్యన ఈయన పడుకుని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఈ రాత్రి మనల్కి మరణశిక్ష అన్నప్పుడు నిద్ర ఎలా పట్టింది పేతురు గారికి? ఎందరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎందరైతే దేవుని శక్తిని గ్రహించగలుగుతారో, ఎందరైతే దేవుని తట్టు తిరుగుతారో, ఎందరైతే దేవునితో అంటుగట్టబడతారో వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్,
నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను, నేను భయపడను. హ్యాపీగా నిద్రపోతున్నాడు ఆయన చెరసాలలో. ఇద్దరు సైనికుల మధ్యన, రెండు సంఖ్యల మధ్యన చక్కగా పడుకుని ఉంటే దేవుడు దిగొచ్చేసాడు. పేతురు గారి పక్కన తట్టి లేపుతున్నాడు. పేతురు లేవు, తీసుకొచ్చేస్తున్నాడు బయటికి. సెక్యూరిటీ గేట్ 1 గేట్ 2 అన్ని దాటుకుని వచ్చేసారు. బయట పట్టణపు యొక్క గవిన్లు కూడా ఆటంతరవే ఓపెన్ అయిపోయినాయి. అప్పటికి ఇది దూత వలన జరిగినదని, నిజముగా జరిగినని గ్రహింపక అతడు దర్శనము కలిగినని అనుకుంటున్నాడు, కళ అనుకుంటున్నాడు. ఇది ఇలా జరిగితే బాగుండు కదా, దేవుడు వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళిపోతే బాగుండు కదా, చక్కగా మరణ శిక్ష నుంచి తప్పించుకునేవాడు కదా. కానీ దేవుడి సహాయం ఎన్నటన్నిటికీ కూడా ఆలస్యం కాదు. నీకు నువ్వెంతగానో ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని వచ్చి మోరియా పర్వతం మీద నాకు బలిచ్చేయమన్నాడు దేవుడు. అబ్రహాము ఏమాత్రం వెనకడుగు వేయలేదు, నిశ్చింతగా వెళ్ళాడు. క్రిందనున్న వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారని. పైన బలర్పించి మరలా మేము తిరిగి వస్తాం అంటున్నాడు. మేము తిరిగి వస్తాం, నేను నా కొడుకు. కానీ పైకి వెళ్తుంది, కొడుకుని తీసుకెళ్లి బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. విశ్వాసముతో పలుకుతున్న మాట, మేము మరలా తిరిగి వస్తాం. నిశ్చింతగా ఉంటారు, ఏ భయం ఉండదు. దేవుని హృదయానికి ఆనుకున్న వాళ్ళు, దేవుని శక్తిని గ్రహించిన వాళ్ళు. నేను అందుకే అడుగుతున్నాను, దేవుని శక్తిని గ్రహించగలుగుతున్నారా? మీ దేవుడు ఎవరో, ఆయన మీ కొరకు చేసిందేంటో మీరు తెలుసుకోగలుగుతున్నారా? నో యువర్ క్లయింట్, కేవైసి, నో యువర్ గాడ్. మీ దేవుడి గురించి తెలుసుకోండి, ఏ భయం ఉండదు అసలు మీకు. కత్తి పైకెత్తాడు, ఇస్సాకును బలి ఇవ్వబోతున్నాడు. అబ్రహామా ఆగు, నీవు దేవునికి భయపడేవాడు అని దీన్ని బట్టి మాకు అర్థమైంది. నువ్వు బలి ఇవ్వద్దు. బలి కోసం నేను ఏర్పాటు చేసినటువంటి బలి పశువు అక్కడ ఉంది, తీసుకొచ్చి బలి ఇవ్వు. ఎప్పుడొచ్చాడండి దేవుడు? దేవుడే దూతగా మారి ఎప్పుడొచ్చాడు? కత్తి పైకెత్తిన తర్వాత వచ్చాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. ఒకవేళ కత్తి పైకెత్తి ఇక అయిపోయింది నా జీవితం అనే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతామేమో గాని ఆ పరిస్థితుల్లోంచి మాత్రం ఓడిపోము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఆ రాత్రి యాకోబుని చంపించినట్లు పేతురు గారిని చంపించాలని హేరోదు అనుకున్నాడు. కానీ హేరోదు ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. దేవుడే దిగి వచ్చేసాడు, గగనాన్ని చీల్చుకుని దిగి వచ్చేసాడు, చెరసాల మధ్యలోనికి వచ్చేసాడు. పేతురు గారి చేతులు పట్టుకొని నడిపించాడు, తీసుకొచ్చి క్షేమంగా ఊరి బయట విడిచిపెట్టేశాడు. ఆయన పని ఆయన జరిగించి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు పేతురుకు తెలివచ్చి తెలుసుకున్నాడు, ఇది దేవుని ద్వారా జరిగిందని. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము, ఆయన కార్యాలను గ్రహించేవారిగా ఉందాం. దేవుడు మన జీవితాల్లో అనేక సందర్భాల్లో ఎన్నిసార్లు యాక్సిడెంట్లలో మనం చనిపోయాము, ఎన్నిసార్లు మనం వెళ్ళే త్రోవల్లో మరి విష సర్పాల ద్వారా, విష పురుగుల ద్వారా
అనేక సార్లు మనం చనిపోబోయాము, దేవుడు మనల్ని తప్పించాడు, మనకు తెలియట్లా. అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని కాపాడాడు. ఆయన సమయోచితమైనటువంటి సహాయాన్ని మనకు అందించాడు. మనకే తెలియని భయంకరమైనటువంటి వ్యాధులు, రోగాలు వచ్చి హాస్పిటల్స్ లో మనం పడున్నప్పుడు దేవుని దూత, దేవుడే దూతగా మరి మన దగ్గరికి వచ్చాడు. పేతురు గారి పక్కన తట్టినట్టుగా నిన్ను నన్ను తట్టి ధైర్యం చెప్పి చేతులు పట్టి మరణపు అంచుల నుంచి మనల్ని వెలుపలకు తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కార్యముల మీద మనం విశ్వాసం ఉంచుదాం, నమ్ముదాం. మన దేవుడు గగనమును చీల్చుకొని ఆయన భూమి మీదకి దిగి వచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. आकाश को फाड़कर उतराए और पहाड़ तेरे सामने कांप उठे. ఆయన ఆకాశమును గగనమును చీల్చుకొని మన దగ్గరికి వచ్చేటటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నటువంటి మన అందరము కూడా ధైర్యం కలిగి ఉందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా ప్రభువా, మరి ఈ నూతన మాసములో సెప్టెంబర్ నెలలో 2025వ సంవత్సరంలో ఈ 4వ తేదీ ప్రభువా, ఈ పరిశుద్ధ గురువారం ఈ సాయంకాల సమయంలో మీరు గగనమును చీల్చుకుని మా మధ్యకు దిగి వచ్చి ఇంతసేపు మీరు మాతో మాట్లాడారని మేము గుర్తించుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మేము విన్నది మీ స్వరము గాని ఇది మా స్వరము కాదయ్యా. అనేక మంది భక్తులను ప్రభువా, మరి వారి కష్ట సమయాలలో ఉన్నప్పుడు దేవుడే దూతగా మారి, మీరే దూతగా మారి గగనమును చీల్చుకుని మీ పరిశుద్ధ నివాసము నుండి మీరు మా దగ్గరకు దిగి వచ్చారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఎలీషా కష్టంలో ఉన్నప్పుడు మీరే దూతగా మారి మరి ఆ సిరియా రాజు యొక్క సైన్యమును అంతటినీ కూడా చెదరగొట్టారు. హిజ్కియా కష్టంలో ఉన్నప్పుడు అషూరు రాజు సన్హెరీబు ద్వారా మరి కష్టం వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు దేవుడే దూతగా మారి వచ్చి హిజ్కియాను మీరు కాపాడారు. యూదా దేశాన్ని మీరు కాపాడారు. దానియేలుకి కష్టం వచ్చినప్పుడు ప్రభువా, దేవుడే దూతగా మారి సింహాల నోళ్లను మీరు మూయించారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీళ్ళేలోక దాహముతో ఇజ్రాయేలీయులు అల్లాడిపోతున్నప్పుడు మీరే బండగా మారి బ్రద్దలై ఆ బండ నుంచి మీరు వారికి నీళ్ళు ఇచ్చారు. థ్యాంక్ యూ లార్డ్. మీకంటే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. మీ కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో, తన కార్యము సఫలము చేయున విషయంలో మీకంటే నమ్మదగిన దేవుడు ఈ లోకంలో ఇంకెవరు లేరయ్యా. అయితే కొన్నిసార్లు మేము ఈ లోక సంబంధమైనటువంటి దేవత మా మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిన కారణమును బట్టి మీ కార్యములు మేము చూడలేకపోతున్నాం. ఇది నా దేవుడే చేశాడు, ఇది నా దేవుడి ద్వారానే జరిగింది అని మేము గుర్తించలేకపోతున్నాం. దేవా, పేతురు కూడా రెప్పపాటులో అలాంటి భ్రమలోకి వెళ్ళిపోయాడయ్యా. ఇది దూత ద్వారా జరిగిందని గ్రహింపలేక అది దర్శనం అనుకున్నాడు, అది కలనుకున్నాడు. ఎప్పుడైతే మీరు మొదటి కావలిని, రెండవ కావలిని దాటించి ఊరి యొక్క ఇనుప గవిలను దాటించి ఊరి వెలుపల మీరు పేతురు చెయ్యి విడిచారు, అప్పుడు తెలివి వచ్చింది. పేతురు గ్రహించగలిగాడు, ప్రభువు దూత నాకు ఈ సహాయం చేసింది. ఈ రాత్రి ప్రభువా, మా మనోనేత్రాలు తెరవ చేయండి అయ్యా. ఎన్ని సందర్భాల్లో మీరు మా చేయి పెట్టుకున్నారో, ఎన్ని సందర్భాల్లో పాపములో నుంచి, నరకములో నుంచి, చీకటిలో నుంచి, అంధకారములో నుంచి, మరణములో నుంచి, రోగములో నుంచి, అప్పుల్లో నుంచి, దారిద్ర్యములో నుంచి మా చెయ్యి పట్టుకుని మీరు మమ్మల్ని పేతురుని తీసుకొచ్చినట్టు మమ్మల్ని వెలుపలకు తీసుకొచ్చారు తండ్రి. మేము కూడా తెలివి తెచ్చుకొని మేము రక్షించబడడానికి కారణము మా దేవుడే మా కోసం దిగి వచ్చాడని ఆ సత్యాన్ని గ్రహించే కృప మీరు మాకు దయచేయమని ఈ రాత్రి ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో వారి సమస్యల మధ్యలో మీరు నిలబడమని
అయినా వారి కొరకు మీరు గగనము చీల్చుకుని దిగిరమ్మని, వారి కుటుంబాల్లో మీ గొప్ప కార్యములు జరుగునని అనుకోనని భీకరమైనటువంటి కార్యములు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీరు జరిగించమని, ప్రతి ఒక్కరి మనోనేత్రములు మీరు తెరువ చేసినందుకే మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి యొక్క తిరుగు ప్రయాణమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.